హలో ఫ్రెండ్స్, అది 1991. మన దేశానికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆ సమయంలో మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. అది ఎంత దారుణంగా అంటే దేశంలో తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి మన ఇండియా వెళ్ళిపోయింది. విదేశాల నుండి మెడిసిన్, పెట్రోలియం, ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి కూడా మన దేశం దగ్గర డబ్బులు లేవు. కానీ అప్పుడు మన దేశ ఆర్థిక శాఖ మంత్రి ఈ పరిస్థితులకు ఏ మాత్రం భయపడలేదు. దానికి సొల్యూషన్ గా మన దేశ రిజర్వ్ బ్యాంక్ లో ఉండే 40 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్ దగ్గర కుదవ పెట్టి 300 కోట్లను అప్పుగా తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు ఈ క్రైసిస్ ని ఎదుర్కోవడానికి అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్ విధానాన్ని రద్దు చేసి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ లాంటి ఎన్నో రిఫార్మ్స్ అయితే ఆయన తీసుకొచ్చారు. సో ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ 5వ స్థానంలో ఉంది అంటే దానికి కారణం ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఎన్నో రిఫార్మ్స్ వల్లే ఈ రోజు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది. హలో ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పటి వరకు వర్క్ చేసిన ప్రైమ్ మినిస్టర్ లో ఏ ప్రైమ్ మినిస్టర్ హయాంలో మన దేశం ఎక్కువగా డెవలప్ అయిందో తప్పకుండా